So now I will be getting into this government schemes. In that, last time we saw, what are the things we saw last time? I told you last time, employment skill development schemes, financial schemes. These two parts I have completed. So now I will be getting into agriculture schemes. So only Praveen and Lokesh went through. Okay. So the part of mine is done. Practicing part is yours. So it is up to you. Last లో గుర్తుపెట్టుకోవాలి అంటే it will become a confusion. Already you people are confused with the names. All names will be similar. So again now, if you want to remember at the last all the schemes, no, it will be very tough for you to do. Okay. So coming to agriculture schemes, first one, Ayushman Sahakar scheme. What is this Ayushman Sahakar scheme? See, any idea? At least you people know this scheme earlier. See, this was launched by Ministry of Agriculture. Ministry of Agriculture. See, మీకు కోఆపరేటివ్ సొసైటీస్ ఐడియా ఉందా అండి? కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి కదా, ఆ ఐడియా ఉందా? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్? కోఆపరేటివ్ సొసైటీస్ ఐడియా ఉందా? ఎవరికైనా కోఆపరేటివ్ సొసైటీస్ ఐడియా ఉందా? ఓకే. There are many cooperative societies. These are independent bodies. Independent bodies which are formed by different societies. సో ఈ స్కీమ్ ఏంటంటే ఇట్ వాస్ స్టార్టెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. సో వీళ్ళు ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి కదా, సో నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండర్లో ఉన్న కోఆపరేటివ్ సొసైటీస్కి 10,000 ఇస్తాయి. సో కోఆపరేటివ్ సొసైటీస్కి 10,000 ఇస్తాయి. సో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది కదా, దీని అండర్లో ఉన్న సొసైటీస్కి దే విల్ పే 10,000. ఎన్సిడిసి అండర్లో ఉన్న సొసైటీస్కి దే విల్ పే రూపీస్ 10,000 ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ health infrastructure in rural areas. ఆల్రెడీ ఈ సొసైటీస్ ఏమంటే కొన్ని ఏరియాస్ని అడాప్ట్ చేసుకొని ఉంటాయండి సొసైటీస్. వాళ్ళకి ఫర్దర్ ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ రూరల్ ఏరియాస్ కోసం గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ 10,000. ఆ 10,000 పెద్ద మ్యాటర్ కాదు, బట్ దే ఆర్ ప్రొవైడింగ్. దీనికోసం మన వాళ్ళు చాలా స్కామ్స్ చేస్తుంటారు. ఎనీవే, they will provide 10,000 for development of health infrastructure in rural areas. ఓకే, కోఆపరేటివ్ సొసైటీస్ అన్నప్పుడు ఇది మీరు గుర్తుపెట్టుకోండి, ఆయుష్మాన్ సహకార్ స్కీమ్ అనేది. ఓకేనా? నెక్స్ట్, సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది ఏం అడగరు, జస్ట్ 2020లో స్టార్ట్ చేశారు ఈ స్కీమ్. నెక్స్ట్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీని గురించి రీసెంట్లీ న్యూస్ లో ఆర్టికల్ ఉంది, అందుకని ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. మత్స్య అంటేనే మీకు అర్థం అవుతుంది. దిస్ ఈస్ రిగార్డింగ్ టు విచ్ వన్? సో ఫిషరీనే కదా. ఓకే, సో వన్ మోర్ థింగ్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ దట్ దిస్ వాస్ లాంచ్డ్ బై మోడీ ఆన్ 10th September 2020. సో డైరెక్ట్లీ హీ హిమ్సెల్ఫ్ లాంచ్డ్ ఇన్ ఏ వీడియో కాన్ఫరెన్స్. దెన్ ఇట్ వాస్ కోవిడ్ కేస్ నో. సో ఓకే, సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఈస్ టు ఇంప్రూవ్ ద aquaculture and enhance fish production by an addition of 70 lakh ton అంట. సో వాట్ ఈస్ దిస్? సో టు ఇంప్రూవ్ aquaculture, దిస్ వాస్ టు ఇంప్రూవ్ aquaculture. ఓకే, సో మొత్తం వీళ్ళు ఏంటంటే మొత్తం 20,000, ఈ ఫిగర్స్ అడగరండి, 50 crore రూపీస్ స్పెండ్ చేసి బై ద ఇయర్ 2024 to 25. సో దే వాంట్ టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫిష్ అండ్ దే వాంట్ టు enhance the production of fish by 70 lakh ton by 2024
25 అంత అడగరు. సో మీకు ఏంటంటే ఫర్ ఫిషరీకి ఏ స్కీమ్ అని అడుగుతారు. సో మత్స్య సంపద యోజన స్కీమ్. సో వాళ్ళు ఎంత అమౌంట్ అలొకేట్ చేశారో అవన్నీ కూడా ఏం అడగరు. సో టు ఇంప్రూవ్ అక్వా కల్చర్ అవి కూడా అడగచ్చు. ఓకేనా, ఏ స్కీమ్ ఫిషరీకి రిలేటెడ్ అని అడుగుతాడు అంతే. ఓకే, సో అది ఈజీనే కదా, మత్స్య అని చూస్తేనే మీరు చెప్పేస్తారు. నెక్స్ట్, సో దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ నౌ, కుసుమ్ స్కీమ్. సో వాట్ ఈస్ కుసుమ్? కుసుమ్ ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్ అండి. వాట్ ఈస్ కుసుమ్? చాలా ఇంపార్టెంట్, ఈ మధ్య చాలా న్యూస్ లో ఉంది ఇది. వాట్ ఈస్ కుసుమ్ మీకు తెలిసి? సో కుసుమ్ ఫుల్ ఫామ్ ఇంపార్టెంట్. కుసుమ్ ఫుల్ ఫామ్ ఏంటంటే కిసాన్ ఊర్జా స్కీమ్, సారీ, సురక్ష ఇవామ్ ఉత్థాన్ మహాభియాన్. సో కుసుమ్ స్కీమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రీజన్ ఏంటంటే ఇది సోలార్ దీనికి సంబంధించిందండి, సోలార్ ప్రొడక్షన్. సో టు ప్రమోట్ సోలార్ ప్రొడక్షన్, సోలార్ పవర్ ప్రొడక్షన్. ఇది ఎందుకంటే టు ప్రమోట్ సోలార్ పవర్ ప్రొడక్షన్ ఫర్ ఎవరికి? సోలార్ పవర్ ప్రొడక్షన్ ఫర్ ఎవరికండి? ఎవ్రీవేర్, ఈవెన్ ఫర్ అస్ అండ్ ఈవెన్ ఫర్ ఫార్మర్స్. ఇక్కడ వీళ్ళు ఎంత ప్రొడక్షన్ ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారంటే 20,250 మెగావాట్ ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారు. ఓకేనా, సో దీంట్లో ఏంటంటే సోలార్ పంప్స్ తీసుకుంటారు కదా ఫార్మర్స్, తీసుకుంటారు కదా, వాళ్ళకి 60% సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది. సబ్సిడీ విల్ బి గివెన్ బై గవర్నమెంట్. అది దీన్ని కూడా ఎలా అంటే 30% వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 30% స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. సో కుసుమ్ స్కీమ్ అబ్రివేషన్ ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే టు ప్రమోట్ సోలార్ పవర్ ప్రొడక్షన్. దీంట్లో సబ్సిడీ ఎంత ఇస్తుంది అంటే గవర్నమెంట్ 60% సబ్సిడీ ఇస్తుంది. అది గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా, నెక్స్ట్, ప్రధానమంత్రి కిసాన్ మాన్ధాన్ యోజన. సో ప్రధానమంత్రి కిసాన్ మాన్ధాన్ యోజన దేనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఐడియా ఉందా? ప్రతిదాన్ని మీరు ట్రై చేయండి అండి, నేను చెప్తాను. సో ఫార్మర్స్, కిసాన్ అని కనిపిస్తే ఫార్మర్స్, అంతేనా? సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఏంటంటే దీన్ని పిఎంకేఎంవై అంటారు. సో దిస్ ఈస్ రిలేటెడ్ టు ఫార్మర్స్ పెన్షన్, కి రిలేట్ అయింది. దీనికి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్. మీకు ఒకటి చెప్పాను కదా, ఏపీవై అటల్ పెన్షన్ యోజన, అటల్ పెన్షన్ యోజన చెప్పాను కదా, సేమ్ అదేలాగా ఇక్కడ కూడా వాళ్ళు ఫార్మర్స్ పెన్షన్ కి ఎలిజిబుల్. సో వీళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేయాలి అంటే 55 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు వాళ్ళు ఆప్ట్ చేసుకునే దాన్ని బట్టి. ఓకేనా, సో మినిమం లిమిట్ మాక్సిమం లిమిట్ ఆడేం చెప్పలేదండి స్కీమ్స్ లో. బట్ ఏపీవైలో మనకి 1000 నుంచి 5000 వరకు మనం ఎలా తెచ్చుకోవచ్చో మనం పే చేసే దాన్ని బట్టి. ఈవెన్ హియర్ ఫర్ ఫార్మర్స్ పెన్షన్ గవర్నమెంట్ హ్యాస్ లింక్డ్ విత్ ఎల్ఐసి, has tied up with LIC, and they are collecting this premium from farmers, and they are trying to pay a standard pension for them. ఓకేనా, సో దానికి ప్రీమియం ఎంత అంటే 55 నుంచి 200 వరకు. అది సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఎంత అయితే ఇప్పుడు నేను 55 రూపీస్ ఎవ్రీ మంత్ కట్టాను అనుకోండి, గవర్నమెంట్ కూడా నా తరఫున 55 రూపీస్ కడుతుంది ఎవ్రీ మంత్ ఎల్ఐసికి. సో దే విల్ బి గెటింగ్ ప్రీమియం, ఐ మీన్ పెన్షన్. ఓకే,
నెక్స్ట్ పిఎం కిసాన్ సామ్న నిధి యోజన, ఈ పేర్లు ఏంటో. పిఎం కిసాన్ తో ఫేమస్ అండి, ఇది ఇంపార్టెంట్. సి కిసాన్ అగ్రికల్చర్ కి రిలేటెడ్ అన్ని ఇంపార్టెంట్. అగ్రికల్చర్, ఉమెన్, నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్, ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇదేంటి, ఇదేమన్నా మీకు ఐడియా ఉందా? జస్ట్ ముందర పిఎం అని తీసేసి జగన్ అన్న అని పెట్టేస్తారు. సి రీసెంట్లీ మన స్టేట్ గవర్నమెంట్స్ ఫార్మర్స్ కి ఇయర్లీ ఇంత అమౌంట్ వేస్తాము అని చెప్పి ఉంటారు. మోస్ట్లీ స్టేట్ గవర్నమెంట్స్ చూపించే స్కీమ్స్ అన్ని ఏంటంటే చంద్రన్న బీమా యోజన అని కానీ, లేదా జగనన్న బీమా యోజన అని కానీ, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్సే వీళ్ళు పేర్లు మార్చుకున్నారు. సార్ దెర్ వాస్ అన్ ఇష్యూ రిగార్డింగ్ దిస్. సో వాట్ ఎవర్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ దేర్, స్టేట్ గవర్నమెంట్ షుడ్ నాట్ చేంజ్ దేర్ నేమ్స్ అండ్ పుట్. సో ఇదేంటంటే దిస్ ఈస్ రిలేటెడ్ టు ఫార్మర్స్. ఓకే, సో 100% సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. సో 100% సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అండి ఇది. ఇందాక చూసాం కదా 30% సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం, 30% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడం, ఇలా ఉంటది కదా. అలా కాకుండా 100% సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 24th February 2019 స్టార్ట్ చేశారు. సో ఈ స్కీమ్ లో ఏంటంటే ఎవ్రీ ఇయర్ ₹6,000 ఫార్మర్స్ కి సపోర్ట్ ఇస్తారు. ఓకే, పర్ ఇయర్. అది కూడా ఎలా అంటే 3 ఇన్స్టాల్మెంట్స్ లో ఇస్తారు. అంటే 2000 అలా ఇస్తారు, 3 ఇన్స్టాల్మెంట్స్. సో ఎందుకు ఇది? ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్. ఈ స్మాల్ మార్జినల్ ఈ ఫార్మర్స్ కి లిమిట్స్ మీరు చెప్పాలి. స్మాల్ ఫార్మర్ అంటే ఎంత ల్యాండ్ ఉండాలి, ఓకే, మార్జినల్ ఫార్మర్ ఎంత ఉండాలి, లిమిట్స్ చెప్పండి. ఐడియా ఉందా? $2.5 acre అండి. అవి గుర్తుపెట్టుకోండి, అవి చూసుకోండి ఒకసారి. నేను ఎట్లో మీరు ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్ రాసే వాళ్ళకైతే అవి అడుగుతారు. ఓకే, బ్యాంకింగ్ లో అయితే స్కీమ్ మాత్రం అడుగుతారు, ఎంత అమౌంట్ వస్తుంది అని అడుగుతారు. వాట్ ఈస్ ద స్కీమ్ ఫర్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అని చెప్పి అడుగుతాడు. లేదా పిఎం కిసాన్ ఎంత అమౌంట్ ఇస్తుంది అని అడుగుతాడు. ఇలా గుర్తుపెట్టుకోండి అండి. ఓకే, నెక్స్ట్ పిఎం కిసాన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది మీరు చూసి ఉంటారు. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన. ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన దేనికండి? బీమా అంటేనే మీకు తెలియాలి. బీమా అంటే ఏంటి? బీమా అంటే ఏంటండి? సో ఇన్సూరెన్స్. ఫసల్ అంటే బీమా అంటే క్రాప్. సో క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది. ఓకేనా, క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. సో ఇందులో ఏంటంటే క్రాప్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ స్కీమ్ దట్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై యూనియన్ క్యాబినెట్ ఇన్ January 2016. ఓకేనా, సో ఇంతకు ముందు 2-3 స్కీమ్స్ ఉండేవి. NAIS అని, మాడిఫైడ్ NAIS అని. ఈ స్కీమ్స్ ని రిప్లేస్ చేసింది. ఇప్పుడు ఇది అవసరం లేదులేండి. మీకు ఏంటంటే దీని లోగో ఇంపార్టెంట్, ఐ మీన్ క్యాప్షన్ ఇంపార్టెంట్ అండి. వన్ నేషన్ వన్ స్కీమ్, ఇది ఇంపార్టెంట్. ఇది చాలా సార్లు అడిగాడు. వన్ నేషన్ వన్ స్కీమ్ థీమ్ అండి ఇది. సో ముందు ఒక్కొక్క ఐ మీన్ ఇప్పుడు టమాటా అనుకోండి, దానికి ఒక ఇది ఇన్సూరెన్స్ ప్రీమియం, లేదా
ప్యాడీ అనుకోండి, దానికి ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం, అలా డిఫరెంట్ ఉండేవి. అలా కాకుండా ఇప్పుడు ఏం చేశారంటే దే బాట్ ఆల్ ది స్కీమ్, ఎన్ఏఎస్ మాడిఫైడ్, ఆల్ ది స్కీమ్ అండర్ వన్ థింగ్, దట్ ఈస్ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన. దిస్ ఈస్ అ క్రాప్ ఇన్సూరెన్స్. సో ఇట్స్ థీమ్ ఈస్ వన్ నేషన్ వన్ స్కీమ్. సో ఇక్కడ ఏంటంటే ఒక యూనిఫామ్ గా ప్రీమియం ఉంటుందండి. సో 2% ఫర్ ఖరీఫ్ ఫార్మర్స్ అందరూ 2% కడితే ప్రీమియం సరిపోద్ది. ఎంతైతే ప్రీమియం ఉంటుందో, సపోజ్ ఇప్పుడు 1 హెక్టార్ కి లేదా 1 ఏకర్ కి ఇంత ప్రీమియం అనేసి ఉంటుంది కదా మామూలుగా. దేనికైనా ఒక ప్రీమియం ఉంటుంది కదండి ఇన్సూరెన్స్ లో. దాంట్లో అది ఏ క్రాప్ అయినా సరే ఖరీఫ్ కి, సో దేనికైనా 2% కడితే సరిపోద్ది ప్రీమియం. 1.5% ఫర్ రబీ క్రాప్స్. ఓకేనా? సో కమర్షియల్ క్రాప్స్ ఉంటాయి కదా, కమర్షియల్ క్రాప్స్, హార్టికల్చర్ క్రాప్స్, వాటికి ఏంటంటే 5%. ప్రీమియం ఎంత ఉంటుందో దాంట్లో ఇంత పర్సెంట్ కడితే సరిపోతుంది, కమర్షియల్ ఆర్ హార్టికల్చర్ క్రాప్స్. ఓకేనా? సో మిగతా ప్రీమియం ఎవరు కడతారు? మిగతా 98% కానీ 98.5 కానీ 95% ఎవరు కడతారు? రిమైనింగ్ విల్ బి పెయిడ్ బై గవర్నమెంట్. ఓకేనా? సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది. సో మనాళ్ళు ఇవన్నీ తెలియకుండా, ఇవేమి అనౌన్స్ చేసుకోకుండా, వర్షాలు వచ్చాయి మా పంటలు పోయాయి ఇవన్నీ అంటారు. సో దే కెన్ ఆప్ ది స్కీమ్స్, ఇన్సూరెన్స్ చేసుకొని దే కెన్ గో అండ్ క్లెయిమ్ నేచురల్ కెలామిటీస్ జరిగినప్పుడు అంతా. బట్ అవర్ పీపుల్ డజంట్ నో దిస్. మేబీ వీ పీపుల్ కెన్ గైడ్ దెమ్. ఓకేనా? నెక్స్ట్, సో ఇవి అగ్రికల్చర్ స్కీమ్స్. నెక్స్ట్ విల్ గో ఫర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్కీమ్స్. నాట్ ఓన్లీ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ఏమవుతుందిలే ఏముందిలే అనే ఫీలింగ్ తెలిసినా కూడా మనాళ్ళు దే విల్ నాట్ గో ఫార్వర్డ్. డూ యూ అగ్రీ ఆర్ నాట్? తెలిసినా కూడా చెయ్యని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతెందుకండి, మన బైక్స్ కి ఇన్సూరెన్స్ చేయిస్తున్నావా? సో బైక్స్ వీఆర్ నాట్ డూయింగ్, నో. Even if we know, I am telling that even if we know, we will not do. 90% people తెలిసినా కూడా చేయరండి. 90% కి తెలియదు, ఆ తెలిసిన 10% లో 90% మళ్ళీ చేయరు. అంటే ఓన్లీ 1%. ఎక్కువ ఫార్మాలిటీస్ ఐ డజంట్ థింక్ సో. బికాస్ అంతే కదండి, ఏదైనా ఇప్పుడు మనమైనా ఏం చేస్తాం, ఇప్పుడు నేను క్లాస్ చెప్పాలి అంటే దెర్ ఆర్ మెనీ థింగ్స్, లైక్ ఐ హ్యావ్ టు సెండ్ ఏ లింక్, దాన్ని మీరు లాగిన్ అవ్వాలి, యాక్సెప్ట్ చేయాలి, ఇదంతా ఉంది కదా. ఇప్పుడు అలానే మనం చాలా చోట్లకి వెళ్ళి వీ హ్యావ్ టు డూ, దట్స్ ఇట్. మనం వెళ్తానే ప్రతోడు పోయేసి నా క్రాప్ ఈరోజు మా ఇంటికాడ ఎలుకలు పడ్డాయి, నా క్రాప్ పోయింది, నాకు డబ్బులు ఇవ్వండి అని అడుగుతాడు, ఇచ్చేస్తారా? ఇవ్వలేం కదా. దెర్ ఆర్ సమ్ ఫార్మాలిటీస్ విచ్ ఎవ్రీబడి షుడ్ ఫాలో. మనకు నష్టం జరిగిందాన్ని మనం పూడ్చుకోవాలి అంటే వీ హ్యావ్ టు ఫాలో, దట్స్ ఇట్. అదే వీ హ్యావ్ సీన్ నో ఇన్ మెనీ మూవీస్, లైక్ అమెరికాలో వెళ్ళి వాడి పెట్రోల్ ఆడే కొట్టుకుంటాడు, ఇక్కడైతే లైన్ లో కూడా నిలబడ్డు, పక్కన బండి ఉంటే ఇంకో పక్క వచ్చి నిల్చుంటాడు. లేదా సినిమా థియేటర్ ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్ లో వర్క్ అనుకోండి, అమెరికాలో లండన్ లో దేర్ ఆర్ కేసెస్ వేర్ 1% కూడా బ్రైబ్ జరగదు, బ్రైబ్ ఇస్తే చంపేస్తారు, పర్ఫెక్ట్ గా జరుగుతాయి అని చెప్తారు. ఇఫ్ దే కమ్ హియర్ నో, దే వాంట్ ఎవ్రీథింగ్ టు బి డన్ ఫాస్ట్, అండ్ దెన్ దే వాంట్ ఏదో ఒకటి డబ్బులు ఇచ్చేద్దాంలే పని చేయించుకునేద్దాం అని ఆడే అంటాడు. సో దట్ ఈస్ ఇండియన్ సైకాలజీ. Okay. Anyway, next I'll get into industrial development schemes. Am I correct or not? What I told is correct from my point of view. That's the reason why I doesn't tell anywhere what I am. And if I go to my office also, some other branch, if I go, I'll not tell what I am. I'll try to go with the general public and do the work. My family people will be regularly telling. Some people ఆ సినిమాలో ఉంది కదా, లైక్ కృష్ణ మూవీలో ఏంటి, నీ పేరు చెప్పి ఆడ వెళ్ళిపోతున్నాడు, నువ్వేంటి ఇక్కడ లైన్ లో ఉన్నావు, ఆ పరిస్థితి నాది. I never tell what I am and where I am. I mean from where I am. I'll go, I'll try to do the work.
but my cousins all they use my name. Okay. Anyway, what I suggest is, see, what I think is, ప్రతి ఆడికి ఆడి చేసే పనిని సమర్థించుకోవడానికి ఒక పాయింట్ ఉంటుంది. ఇప్పుడు నేను చేసే పనికి సమర్థించుకోవడానికి ఒక పాయింట్ ఉంటుంది. సపోజ్ నేను 6:30 క్లాస్ పెట్టాను, దాన్ని సమర్థించుకోవడానికి నాకు ఒక పాయింట్ ఉంటుంది. అలాగే మీరు క్లాస్కి రాకపోవడానికి ఒక పాయింట్ ఉంటుంది. ఇండియా ఎలా అయిపోయింది, నాట్ ఓన్లీ ఇండియా, పీపుల్ హౌ దే హ్యావ్ బికమ్ ఇస్ దట్ వాళ్ళు ఎవడైతే గట్టిగా సమర్థించుకుంటాడో ఆడే కరెక్ట్ అన్నట్టు. ఆడు చేసేది తప్పైనా కరెక్ట్ అయినా దట్ డజంట్ మ్యాటర్. ఎవడైతే ఆడు చేసే పాయింట్ని గట్టిగా సమర్థించుకుంటాడో ఆడిదే కరెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ టూ పీపుల్ ఏ అండ్ బి. సపోజ్ మీ అండ్ సమ్ అదర్ పర్సన్. ఒక పని నేను చేశాను, ఇంకొకడు ఇంకో పని చేశాడు. ఆడు చేసిన పనికి ఒక 50 మార్క్స్ వచ్చాయి అనుకోండి, నేను చేసిన పనికి 70 మార్క్స్ వచ్చాయి అనుకోండి. నేను చేసింది చెప్పుకోను, గమ్మునే ఉంటాను, లేదా ఒక మాట చెప్పేసి గమ్మున అయిపోతా. ఆ 50% వచ్చినాడు ఏం చేస్తాడంటే దాన్ని 1000 సార్లు చెప్తాడు, కనిపించిన ప్రతి ఆడికి చెప్తాడు. సో ఆ విన్నవాడు ఏంటంటే వాడు అంతగా చెప్పేటప్పటికి ఇట్ బికమ్స్ లైక్ ఆడు చేసింది కరెక్ట్, అది సూపర్ అన్న ఫీలింగ్ పక్కన వాళ్ళకి కూడా కలుగుతుంది. పీపుల్ హూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ society nowadays. Okay, so what I suggest is, మీరు చేసిన దాన్ని మీరు సమర్థించుకోండి, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్, ఈవెన్ ఇఫ్ యు నో దట్ దట్ ఈస్ నాట్ 100% కరెక్ట్, డోంట్ ట్రై టు ప్రూవ్ దట్ ఇట్ ఈస్ 100% కరెక్ట్. జస్ట్ మీరు చేసిన దాన్ని ట్రై టు జస్టిఫై. ఇఫ్ వాట్ యు ఆర్ జస్టిఫైయింగ్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్, లీవ్ ఇట్, ట్రై టు గో విత్ అదర్ వేస్. అది దట్స్ వాట్ ఐ బిలీవ్. Okay. Next, coming to industrial schemes, Atmanirbhar Bharat Rozgar Yojana. So Atmanirbhar Bharat Rozgar Yojana. So ఏంటండి ఇది మేము ప్రమోషన్ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు కూడా అడిగారు. ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన ఏంటండి ఇది? సో ఇది ఎవరు లాంచ్ చేశారు? సో ఇది ఏంటంటే అండి, టు బూస్ట్ ఎంప్లాయ్మెంట్. సో మెయిన్ ఎయిమ్ బూస్ట్ ఎంప్లాయ్మెంట్, టు బూస్ట్ ఎంప్లాయ్మెంట్. ఓకే, సో దీన్ని ఏంటంటే కోవిడ్ రిలీఫ్ ప్యాకేజెస్ అనౌన్స్ చేశారు కదా గవర్నమెంట్, అప్పుడు ఒక న్యూ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లాగా దీన్ని ఇచ్చారు. ఇదేంటంటే వీళ్ళు ఉంటారు కదా, ఐ మీన్ స్టార్టప్ లేదా కంపెనీనో, ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. టు బూస్ట్ ఎంప్లాయ్మెంట్, ఈ పాయింట్ చాలు మీకు. బట్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు నేను స్టార్టప్ చేస్తున్నానండి, సో అండ్ సో ఎక్స్ కంపెనీ స్టార్టప్ చేస్తున్నా. సో నేను స్టార్ట్ చేసినప్పుడు నేను కానీ ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను అనుకోండి. ఇఫ్ ఐ గివ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ సమ్ పీపుల్, ఓకే, నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తే వాడు ఏం చేస్తాడు అంటే, గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే వీళ్ళకి పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా, పిఎఫ్ కాంట్రిబ్యూషన్, ఆ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ లో 12% గవర్నమెంట్ ఇస్తుంది, కంపెనీ పే చేయాలి పిఎఫ్. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా, సో దాన్ని గవర్నమెంట్ పే చేస్తుంది. అది ఇది ఆత్మనిర్భర్ భారత్ రోజ్గర్ యోజన అంటే. ఓకే, సో దీనికి సబ్సిడీ ఇస్తుంది, పే చేసి సబ్సిడీ ఇస్తుంది, అంటే దే రివర్స్ దట్ సంథింగ్. ఓకేనా, సో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పాయింటే. సో టు బూస్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో అది కూడా ఏంటంటే ₹15,000 కంటే లెస్ దాన్, సో ఎంప్లాయీకి శాలరీ ఎంత ఉండాలంటే లెస్ దాన్ 15,000 ఉండాలి. అలాంటి కేసులో ఇది అప్లికబుల్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రోజ్గార్ యోజనలో వాట్ ఈస్ ద లిమిట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ శాలరీ ఆఫ్ ఎంప్లాయీ, అండ్ దెన్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డేట్.
వీడు కొత్తగా జాయిన్ అవ్వాలి అంటే వీడు ముందెప్పుడు ఈపీఎఫ్ లేదా ఈపీఎఫ్ ఎంప్లాయ్మెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉంటుంది కదా, ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, దాంట్లో మెంబర్ అయి ఉండకూడదు. సో ఈపీఎఫ్ఓ మెంబర్ 1 అక్టోబర్ 2020కి తర్వాత, అంతే కదా. ఈపీఎఫ్ అకౌంట్ నెంబర్ షుడ్ నాట్ బిఫోర్ 1 అక్టోబర్ 20 డిడ్ నాట్ హ్యావ్ ఏ. సో దీనికి తర్వాత వీడు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, దీనికి ముందు అయితే ఇవ్వరు. ఓకేనా. ఈ డేట్ కూడా అడుగుతాడండి, మళ్ళీ చెప్తున్నాను చూడండి కన్ఫ్యూజన్ లేకుండా. ది స్కీమ్ ఈస్ ఫర్ బూస్టింగ్ ఎంప్లాయ్మెంట్ వేర్ గవర్నమెంట్ విల్ గివ్ సబ్సిడీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ, దట్ ఈస్ అరౌండ్ 12% పిఎఫ్ కాంట్రిబ్యూషన్. ఈ ఎంప్లాయీ వేజ్ ఎలా ఉండాలంటే లిమిట్ మాక్సిమం 15,000 ఉండాలి. సో ఎవరు ఎలిజిబుల్ అంటే పీపుల్ హూ ఎన్రోల్స్ విత్ ఈపీఎఫ్ఓ మెంబర్షిప్ ఆఫ్టర్ దిస్ అక్టోబర్ 2020, 1 అక్టోబర్ 2020 ఓన్లీ ఆర్ ఎలిజిబుల్. ఓకేనా, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా, ఇది బాగా వినుంటారు మేక్ ఇన్ ఇండియా. సో మేక్ ఇన్ ఇండియా స్కీమ్, ఇది ఎందుకండి మేక్ ఇన్ ఇండియా స్కీమ్? మేక్ ఇన్ ఇండియా స్కీమ్ ఎందుకు? సో ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే 25th సెప్టెంబర్ 2014. ఈ డేట్లు అడగరు. ఎవరు లాంచ్ చేశారు? మోడీ లాంచ్ చేశారు. ఓకేనా, మోడీ లాంచ్ చేశారు. సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ స్కీమ్ ఈస్ టు ఎంకరేజ్ కంపెనీస్ టు మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా. ఎయిమ్ ఏంటండి? ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. అదేనా? ప్రమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. సో దీని సింబల్ ఏంటి? సింబల్ ఏంటండి? లోగో లోగో ఏంటి? లయన్. సో అది ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ లయన్ ఎందుకు పెట్టాడు అంటే ఇట్ షుడ్ సింబలైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ నేషనల్ ప్రైడ్ అండ్ స్ట్రెంగ్త్. నెక్స్ట్ సి. సో ఇక్కడ ఏంటంటే, సో ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. లోగో ఏంటి? లోగో ఏంటి? ఐ మీన్ వాట్ డస్ ఇట్ సింబలైజ్? లోగో దేన్ని సింబలైజ్ చేస్తుంది? వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ మేక్ ఇన్ ఇండియా స్కీమ్? ఓకేనా. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, సో బై దిస్ ఇయర్ 2022 end, they want to get 25% of GDP should be from manufacturing. ఓకేనా. సో 25% ఆఫ్ జీడిపి షుడ్ బి ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్. దీంట్లో ఎన్ని సెక్టార్స్ ఉంటాయంటే 27 సెక్టార్స్ ని ఫోకస్ చేస్తున్నారండి. ఆ 27 సెక్టార్స్ లో 15 ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ అండ్ మిగతా ఎన్ని ఉన్నాయి? 12 ఆర్ సర్వీస్ సెక్టార్స్. ఓకేనా. సో ఈ పాయింట్స్ చాలు. సో ఇవి కూడా అడగడు, ఈ పైన మాత్రం ఇంపార్టెంట్ మనకి. ఓకేనా. నెక్స్ట్, సో క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్. ఈ పాయింట్ ఇదేం పెద్ద అవసరం లేదు. ఇదేంటంటే క్రెడిట్ గ్యారంటీ అంటేనే మనం ఏంటంటే గవర్నమెంట్ స్టాండ్స్ యాస్ ఏ గ్యారంటీ. సో మీరు ఎప్పుడైనా లోన్కి వెళ్ళారు అనుకోండి బ్యాంక్కి, ఇఫ్ యు గో ఫర్ ద లోన్, సో మీరు ఒక ముద్రా లోన్ తీసుకుంటున్నారు అనుకోండి. ముద్రా లోన్ ఇస్ నథింగ్ బట్ ఫర్ సమ్
మీరు ఏదో ఒక ఎంఎస్ఎంఈ యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, దానికి లోన్ అడిగారు, లోన్ తీసుకున్నారు. సో వాళ్ళు గ్యారంటీ అడిగారు అనుకోండి, యూ టెల్ దెమ్ దట్ యూ కెన్ పుట్ సిజిటిఎంఎస్సి. ఓకే, సిజిటిఎంఎస్సి అంటే ఒక నామినల్ ఫీ ఉంటుంది పర్ ల్యాక్ ఎంత అని చెప్పి, అది మనం గవర్నమెంట్కి పే చేస్తాం, అంటే బ్యాంకే డిడక్ట్ చేసుకొని గవర్నమెంట్కి పే చేస్తుంది. సిజిటిఎంఎస్సి కవరేజ్ పెట్టుకుంటారు. సో ఈ దీంట్లో ఈ సిజిటిఎంఎస్సి కవరేజ్ ఏంటంటే 75% ఆఫ్ లోన్ విల్ బి గ్యారంటీడ్ బై గవర్నమెంట్. గ్యారంటీడ్ బై గవర్నమెంట్. ఓకేనా? సో అది క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ ఫర్ ఎంఎస్ఎంఈ, సిజిటిఎంఎస్సి. ఓకేనా? ఓకేనా అండి? సో సిజిటిఎంఎస్సి అంటే ఏంటి అని కూడా అడగచ్చు. నెక్స్ట్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్. సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఏంటి చూద్దాం. ఆయుష్మాన్ సిఏపిఎఫ్. సో ఆయుష్మాన్ సిఏపిఎఫ్ అంటే ఆల్రెడీ ఇక్కడ అర్థమైపోయింది కదా. సిఏపిఎఫ్ అంటే ఏంటండి? ఇది సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, అంతేనా? సో వీళ్ళ ఫ్యామిలీస్ కి వీళ్ళకి హెల్త్ స్కీమ్. ఇది హెల్త్ స్కీమ్ అంటే వీళ్ళు వెళ్ళి హాస్పిటల్స్ లో క్యాష్లెస్ కానీ పేపర్లెస్ ట్రీట్మెంట్స్ చేయించుకోవడానికి ఈ స్కీమ్, అంతే. ఓకేనా? సో దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే హోమ్ మినిస్టర్. ఎవరు యూనియన్ హోమ్ మినిస్టర్? అమిత్ షా. ఈయన కాన్స్టిట్యుయెన్సీ ఏంటండి? అమిత్ షా కాన్స్టిట్యుయెన్సీ ఏంటి? చెప్పాలి అందరూ. నేను చాలా సార్లు చెప్పా ఏంటి అనేది, చెప్పాలి అని. లాస్ట్ టైం క్లాస్ అప్పుడు కూడా చెప్పా, గాంధీనగర్. వెరీ గుడ్. ఓకేనా? సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1 May 2021 నుంచి స్టార్ట్ చేశారు. ఆన్ ద అకేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లేబర్ డే ఆ రోజు స్టార్ట్ చేశారు. ఓకేనా? నెక్స్ట్, దిస్ ఈస్ నథింగ్ బట్ హెల్త్ గ్యారంటీ స్కీమ్ ఫర్ దెమ్. నెక్స్ట్ సేమ్ అదే ఇది కూడా. సో పేపర్లెస్ క్యాష్లెస్ అక్కడ స్టార్ట్ చేశారు. ప్రధాన మంత్రి వయోవందన యోజన. సారీ, ప్రధాన మంత్రి వయోవందన యోజన అంటే ఏంటండి? సో ఇదేంటంటే వయోవందన అంటే ఏంటి? వయోవందన అంటే ఇక్కడే మనం చెప్పొచ్చు. వయో అంటే ఏంటి? ఓల్డ్ ఏజ్. ఓకే, సో ఇదేంటంటే ఎలా చెప్పారు, ఇప్పుడు వీళ్ళు ఎన్పిఎస్ స్కీమ్స్ ఇలాంటివి ఉంటాయి కదండి. ఈ స్కీమ్స్ లో ఏమవుద్ది, మార్కెట్ కండిషన్స్ బట్టి పీపుల్ విల్ గెట్ లెస్ ఇన్కమ్, లెస్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది. అలా కాకుండా సో వీళ్ళకి ఓల్డ్ ఏజ్ ప్రొటెక్ట్ ఎల్డర్లీ పర్సన్స్ ఏజ్డ్ 60 and above అగైన్స్ట్ ఏ ఫర్దర్ ఫాల్ ఇన్ దేర్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ డ్యూ టు అన్సర్టైన్ మార్కెట్ కండిషన్స్. సో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ప్రొటెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ డ్యూ టు వోలటైల్ మార్కెట్స్. దానికోసం అని సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టైడ్ అప్ విత్ ఎల్ఐసి. ఎల్ఐసితో టైఅప్ అయ్యి సో దే ఆర్ ట్రైంగ్ టు గివ్ దమ్ ఏ స్టాండర్డ్ ఇన్కమ్. అది ఓకేనా? ఇదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఓకే, నెక్స్ట్ రాష్ట్రీయ వయోశ్రీ యోజన. సో మళ్ళీ ఇక్కడ వయో అంటే ఏంటి? సీనియర్ సిటిజన్సే. ఈ స్కీమ్ ఏంటంటే ఇది అప్పుడు చాలా ఫేమస్ అయిందండి మధ్యలో. సో బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఉంటారు కదా, బిలో పావర్టీ లైన్, బిలో పావర్టీ సీనియర్ సిటిజన్స్ కి ద స్కీమ్ ఎయిమ్స్ అట్ గివింగ్
వీళ్ళకి ఫిజికల్ ఎయిడ్స్, లివింగ్ డివైజెస్, కొంతమందికి స్ట్రెచర్స్ కావాలి లేదా కొన్ని ఫిజికల్ నీడ్స్ కావాల్సి వస్తుంది. సో ప్రొవైడ్స్ ఫిజికల్ నీడ్స్, ఫిజికల్ ఎయిడ్స్ అండ్ లివింగ్ డివైజెస్, లివింగ్ డివైజెస్. ఓకేనా? నేను ఎప్పుడు లాంచ్ చేశారంటే 1st April 2017లో లాంచ్ చేశారు, అదేం అవసరం లేదు. సో వీళ్ళకి ఏంటంటే ఫిజికల్ ఎయిడ్స్, లివింగ్ డివైజెస్ ప్రొవైడ్ చేయడానికి, అది కూడా సీనియర్ సిటిజన్స్ బిలో పవర్టీ లైన్ వాళ్ళ కోసం ఈ స్కీమ్. ఓకే, నెక్స్ట్. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, ఇది కొద్దిగా ఫేమస్ స్కీమ్. ఎందుకో? సో ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ఈస్ టు ప్రొవైడ్ సబ్సిడీ ఫర్ ఏంటంటే టు ప్రమోట్ రూరల్ అండ్ అర్బన్ హౌసింగ్. అంతేనా? అందరూ ఇల్లు కట్టుకోవాలనేసి ఇది. సో ఏంటంటే సబ్సిడీ ఇస్తారు, హౌస్ కట్టుకునే వాళ్ళకి సబ్సిడీ ఇస్తారు. ముందు ఏంటంటే బిలో 6 lakhs, బిలో 12 lakhs సపరేట్ స్కీమ్స్ ఉన్నాయి. ఐ మీన్ రీసెంట్లీ అది ఓన్లీ బిలో 6 lakhs వాళ్ళకి మాత్రమే చేశారు అనుకుంటా. ఎంటైర్ పీడిఎఫ్ మీ గ్రూప్ లో పెడతా నేను, అది ఒకసారి చూడండి, మీకు యూజ్ అవుతుంది అనుకుంటా నేను. ఎందుకంటే చాలా మందికి ఇది తెలియక పోగొట్టుకుంటారు. బట్ ఐ హ్యావ్ గైడెడ్ మెనీ పీపుల్ హూ గాట్ అరౌండ్ 3 lakhs 4 lakhs సబ్సిడీ, ఇంట్రెస్ట్ సబ్సిడీ ఫ్రమ్ హౌసింగ్ లోన్ ఆల్రెడీ బ్యాంక్ లో తీసుకొని ఉండి. ఇఫ్ యూ అప్లై ఫర్ పిఎంఏవై, యూ పీపుల్ విల్ గెట్ 3 lakhs subsidy, 4 lakhs subsidy based on the income and the area of the house what you have constructed. Okay, so the main aim is to promote rural and urban housing andi. సో ఇక్కడ ఏంటంటే 60%, 60:40 ఇది సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తాయి. సమ్ పర్సంటేజ్ ఉంటుంది దాంట్లో. వీళ్ళు ఎలా డివైడ్ చేసుకుంటారంటే ఇంట్రెస్ట్ సబ్సిడీ ఫర్ సెంట్రల్ పీపుల్. వెరీ గుడ్ జగన్నాథ్. సో ఇప్పుడు కొంత అవేర్నెస్ వస్తుంది, బట్ చాలా మందికి ఇప్పటికీ తెలియదండి. అవర్ ఏజ్ గ్రూప్ ఆర్ ఓకే, దే ఆర్ నోయింగ్, బట్ అవర్ పేరెంట్స్, పీపుల్ హూ ఆర్ ఇన్ బీటెక్ డిగ్రీ, మన జనరేషన్ వాళ్ళు బీటెక్ డిగ్రీలో ఉన్న వాళ్ళు పేరెంట్స్ హౌసింగ్ లోన్ తీసుకుంటే ఆ పేరెంట్స్ కి తెలియదు. అదే మన ఐ మీన్ పీపుల్ హూ ఆర్ ఎర్నింగ్ నౌ, లైక్ అంటే 20s 30s లో ఉన్న వాళ్ళు, ఎర్న్ చేసే వాళ్ళు, దే ఆర్ ఫైండింగ్ దీస్, ఇవన్నీ చూస్తున్నారు. బట్ మన పేరెంట్స్ కి వాళ్ళు హౌసింగ్ లోన్ పెడతా ఉండి చదువుకుంటా ఉన్న స్టూడెంట్స్, ఐ మీన్ పిల్లలు ఉన్నారనుకోండి, మనం ఎలాగో లోన్ పెట్టడం మనం ఏం కట్టం కాబట్టి విల్ నాట్ సర్చ్ ఫర్ దీస్ ఆప్షన్స్. ఇంకా పేరెంట్స్ కూడా సర్చ్ చేయరు, సో వాళ్ళకి తెలియదు. బ్యాంక్స్ ఆల్సో విల్ నాట్ ప్రమోట్, ఎందుకంటే వాళ్ళకి ఒక పని తగ్గుతుంది కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దీస్ పీపుల్ ఇస్ టు ప్రమోట్ హౌసింగ్ ఫర్ ఆల్. సో దీని థీమే ఏంటంటే హౌసింగ్ ఫర్ ఆల్ అండి. థీమ్ వచ్చి హౌసింగ్ ఫర్ ఆల్. హౌసింగ్ ఫర్ ఆల్ ఇస్ ద థీమ్. ఓకేనా? సో ఇంకా దీనికి మించి ఏం అవసరం లేదు పిఎంఏవైలో. సో ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 2016, సో అదేం కూడా అవసరం లేదు. ఓకే, నెక్స్ట్. సో ఇది మాకు ప్రమోషన్ ఎగ్జామ్ లో అడిగారు మళ్ళీ. దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ యోజన అర్బన్. సో ఇదేంటంటే స్కిల్ సెట్ డెవలప్ చేస్తారు. టు డెవలప్ స్కిల్ సెట్ ఫర్ అన్ఎంప్లాయిడ్. ఓకేనా? సో ఇక్కడ గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తుందంటే ₹15,000 to ₹18,000 on each urban person. ఓకేనా? సో వీళ్ళు ఏంటంటే, సో ఈ స్కీమ్ చెప్తాను చూడండి. ఈ స్కీమ్ సో వీళ్ళకి, సో ఈ స్కీమ్ ఏం చేస్తుందంటే అండి 15,000 నుంచి 18,000 ఒక్కొక్కడి పైన స్పెండ్ చేసి
వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేయించి ₹2 lakh నుంచి ₹10 lakh వరకు లోన్ తీసుకొని వాళ్ళు కానీ ఏదైనా యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తే, సపోజ్ టైలరింగ్ అనుకోండి, ఒక టైలరింగ్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకున్నారు అనుకోండి, ఒక 10 మంది వీళ్ళకి స్కిల్స్ నేర్పిస్తారు, వీళ్ళు ఒక యూనిట్ ఎస్టాబ్లిష్ చేశారు, దానికి లోన్ కావాలి కదా, లోన్ తీసుకుంటారు, దీనికి సబ్సిడీ ప్రొవైడ్ చేస్తారు, ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఏం చేస్తుంది గవర్నమెంట్, దే ఆర్ స్పెండింగ్ సమ్ అమౌంట్ అండ్ దే ఆర్ గివింగ్ ట్రైనింగ్, తర్వాత వాళ్ళు దాని మీద ఇండివిజువల్ గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి లోన్ కి రికమెండ్ చేసి దానికి సబ్సిడీ ఇస్తుంది. ఓకే, ఇండైరెక్ట్లీ ఇట్ ఈస్ లైక్ పిఎంఈజీపీ లోన్. ఓకేనా? నెక్స్ట్ పాహల్ స్కీమ్. సో ఇది చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగారండి, పాహల్ స్కీమ్. సో ఇది ఎవరు లాంచ్ చేశారు అంటే, ఇట్ వాస్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్. సో వీళ్ళు లాంచ్ చేశారు ఈ స్కీమ్. ఓకేనా? సో పహల్ అంటే ఏంటి, ఇది చాలా సార్లు అడిగారు. పహల్ అంటే ఏంటంటే ప్రత్యక్ష, ఏదోలాగా ఉంది, ల్యాబ్ అంట. ఓకే, సో దీనికి ఏంటంటే ఈ పహల్ స్కీమ్ ఎల్పిజి డైరెక్ట్ సబ్సిడీ డైరెక్ట్ గా మీకు అకౌంట్ లో వచ్చి పడుతుంది. ఓకేనా? అందుకు ఈ స్కీమ్ లాంచ్ చేశారు, ఎల్పిజి సబ్సిడీ. ఒకప్పుడు ₹80 ₹120 వచ్చేది, ఇప్పుడు ₹8.80 కూడా వస్తుంది. అది వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దట్, ఐ డోంట్ నో. ఓకే, సో టేకింగ్ అవర్ అమౌంట్ అండ్ గివింగ్ బ్యాక్, వాట్ ఈస్ ద లాజిక్ బిహైండ్ దట్, ఐ డోంట్ నో. ఈ వడ్డీ వ్యాపారం చేస్తుందా గవర్నమెంట్ ఏం తెలియట్లేదు. ఓకేనా? సో దిస్ ఈస్ పహల్ అంటే ఏంటి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇట్ ఈస్ లాంచ్డ్ బై హూమ్ అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు వాట్, అవి ఇంపార్టెంట్. నాట్ మేబీ, దట్ ఈస్ కరెక్ట్ లోకేష్. సో I somewhere someone correctly told that government is here to build a nation, not to do business. Somebody told, but these people are doing business. Next, women and child development schemes. So women and child development schemes. So Pradhan Mantri Ujjwala Yojana. Pradhan Mantri Ujjwala Yojana. సో ఇదేంటంటే ఉజ్వల అంటే నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, గ్యాస్ కనెక్షన్స్. సో వీళ్ళు ఏంటంటే 8 crore గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలి అనుకున్నారు. 8 crores గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చి, ఓకేనా? సో 8 crores గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలి అనుకున్నారు బై 2021, బట్ దట్ హ్యాపెండ్ ఆర్ డజంట్ హ్యాపెన్, దే విల్ నాట్ కమెంట్. జస్ట్ వైల్ లాంచింగ్ ఓన్లీ దే విల్ టెల్, ఆర్ ఎల్స్ వైల్ ఎలక్షన్ దే విల్ టెల్ దిస్ మచ్ we did, దట్స్ ఇట్. సో ఎవ్రీ హౌస్, సో ఈ స్కీమ్ లో ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక ఫీమేల్ నేమ్ తో దే వాంట్ టు గివ్ 1 గ్యాస్ కనెక్షన్. ఓకేనా? సో ఇది మోడీ స్టార్ట్ చేశారు. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1 May, ఐ థింక్ మే 2016. The main aim is to provide gas connection for each female. Gas connection for each female. ఇది మెయిన్ ఎయిమ్. ఓకేనా? సో ఈ స్కీమ్ వల్ల ఏమైందంటే అండి, 2016లో గ్యాస్ కనెక్షన్స్ ఇండియాలో 62% ఉంటే 2021 ఏప్రిల్కి 99.8% వచ్చాయి అంట, బిలో పావర్టీ లైన్స్ లో. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, బిలో పావర్టీ లైన్స్ లో. బిలో పావర్టీ లైన్, అందరూ కాదు, బిలో పావర్టీ లైన్స్. ఓకే, నెక్స్ట్ ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్.
సో మాతృత్వం అంటేనే మీకు ఆడ అర్థం అవ్వాలి ఏంటది. ఏంటండి మదర్హుడ్. ఐ కరెక్ట్? సో ఇది ఎవరు లాంచ్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఓకే, సో ఇదేంటంటే ఎవ్రీ మంత్ నైన్త్ ఆఫ్ ఎవ్రీ మంత్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారు కదా, వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయడం కోసం, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం కోసం ఇది లాంచ్ చేశారు. అది ఎప్పుడంటే ఎవ్రీ మంత్ నైన్త్ ఆఫ్ ఎవ్రీ మంత్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేయాలి. ప్రెగ్నెంట్ ఉమెన్ కి దే వాంట్ టు ప్రొవైడ్ ఎమ్యూనిటీస్, should be provided antenatal care అంట. ఓకే, ఇది ఎందుకంటే మోస్ట్లీ మోర్టాలిటీ రేట్ పెంచడం కోసం అండి, అంత అడగరు. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ లాంచ్ చేశారు జస్ట్ ఫర్ వాట్ ఇస్ దిస్ ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి యాంటీనెంటల్ కేర్ ప్రొవైడ్ చేయడం కోసం. నెక్స్ట్ ఫేమస్ స్కీమ్ సుకన్య సమృద్ధి. సో సుకన్య సమృద్ధి స్కీమ్ ఎందుకండి? ఇట్ వాస్ లాంచ్డ్ బై మోడీ లాంచ్ చేసినవన్నీ ఫేమస్ అవుతాయి, మిగతా లాంచ్ చేసినవన్నీ ఫేమస్ అవ్వవు. సో మోడీ లాంచ్ చేసేవి ఎలా ఉంటాయి అంటే వాట్ ఎవర్ హీ టేక్స్ ప్రీమియం ఫ్రమ్ అస్, జనాల నుంచి డబ్బులు ఏదైతే కట్టించుకొని తర్వాత ఎప్పుడో బెనిఫిట్ వస్తుంది చూడండి, అలాంటి వాటివన్నీ మోడీ లాంచ్ చేస్తాడు. మిగతావన్నీ వాళ్ళు ఇచ్చేవన్నీ అవేర్నెస్ రాకూడదు కదా, అందుకని మిగతా వాళ్ళు లాంచ్ చేస్తారు. Prime Minister Narendra Modi has launched this on 22nd January 2015. సో దేంట్లో పార్ట్ అంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ బేటీ బచావో బేటీ పడావో, బేటీ బచావో బేటీ పడావో క్యాంపెయిన్ లో. ఓకేనా, సో ఈ స్కీమ్ లో ఏంటంటే అండి లెస్ దాన్ 10 years ఉన్న గర్ల్ చైల్డ్ నేమ్ తో ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఇదేంటంటే 18 years వచ్చే వరకు ప్రీమియం టు బి పెయిడ్ till 18 years. I mean till they attain 18 years. ఓకే, సో ప్రీమియం మల్టిపుల్స్ ఎలా ఉంటాయంటే ₹250 నుంచి మాక్సిమం 1,50,000 వరకు ప్రీమియం పే చేయొచ్చు వాళ్ళు. సో వీళ్ళు ఈ 18 years రాగానే 50% కెన్ బి విత్ డ్రాన్. గర్ల్ కి 18 years వచ్చింది అనుకోండి, 50% కెన్ బి విత్ డ్రాన్. ఎందుకు? దట్ టు దే షుడ్ షో ఎ రీజన్ దట్ ఫర్ ఎడ్యుకేషన్ అనేసి. ఓకేనా, సో 10 years లోపు ఉన్న గర్ల్ చైల్డ్స్ అందరికి ఓపెన్ చేయొచ్చు. ఎంత కట్టచ్చు అంటే 250 నుంచి 1.5 lakh వరకు కట్టచ్చు. ఆ 1.5 lakh వరకు కట్టిన అమౌంట్ 18 years వరకు వాళ్ళు తీసుకోవడానికి లేదు. యాక్చువల్లీ 21 years వరకు తీసుకోవడానికి లేదు. 18 years వరకు ఏమి లాక్-ఇన్ లో ఉంటుంది. 18 years అప్పుడు 50% ఎడ్యుకేషన్ పర్పస్ కోసం, దట్ టు దే విల్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్లీ టు దే కాలేజ్ అకౌంట్, ఇలాంటి వాటి కోసం ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే, సో ఎంటైర్ అమౌంట్ కెనాట్ బి విత్ డ్రాన్ ఇమీడియట్లీ. 21 ఏజ్ అటైన్ అయ్యి మ్యారేజ్ అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు మిగతాది. ఓకేనా, జస్ట్ టు ప్రమోట్ గర్ల్ ఎడ్యుకేషన్ అండ్ గర్ల్ ప్రాస్పరిటీ, దానికోసం. ఓకేనా, అర్థమైందా ఈ స్కీమ్? సో ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అంటే ఈ 10 years లోపు ఉన్న వాళ్ళకే అనేసి ఎంత ఏజ్ వరకు కట్టాలి అని, సో నెక్స్ట్ ఎంత ప్రీమియం అని, సో ఎంత తీసుకోవచ్చు 18 years అటైన్ అయినప్పుడు. సో ఇది ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, నెక్స్ట్ జనని సురక్ష యోజన. జనని సురక్ష యోజన అంటే ఏంటి, మీకేమైనా ఐడియా ఉందా?
సో ఇది ఏంటంటే అండి, సో జనని అంటేనే మీకు అర్థం అవుతుంది ఇక్కడ బర్త్కి రిలేటెడ్ అని. సో ఇది ఎందుకంటే మెటర్నల్ అంటే డెలివరీ టైంలో చనిపోవడం ఇలాంటివి ఉంటాయి కదా, ఆ రేట్ని తగ్గించడానికి మెయిన్ ఎయిమ్ అండి. ఎంఎంఆర్ ఈ రేట్ని తగ్గించడం కోసం ఈ మెయిన్ ఎయిమ్. ఈ స్కీమ్ కింద ఏంటంటే దే విల్ ట్రై టు కండక్ట్ డెలివరీస్ మామూలుగా సినిమాల్లో చూస్తుంటాం కదా, సో ఎవరో ఒక లేడీ వచ్చి చేస్తుంటారు, అలా కాకుండా డెలివరీస్ బై స్కిల్డ్ బర్త్ అటెండెన్స్ వీళ్ళ ద్వారా జరగడానికి ట్రై చేయడం. ఓకేనా? సో దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ స్కీమ్. సో వీళ్ళు ఇంకోటి ఏం చేస్తారు అంటే ఈ స్కీమ్ కింద ఇది గుర్తుపెట్టుకోండి, ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీస్ ఉంటారు కదా, ఫ్యామిలీస్కి 500 రూపీస్ ఇస్తారు ఎవ్రీ మంత్ డెలివరీ అట్ హోమ్ అయితే. అదే 600 ఇస్తారు అర్బన్ హాస్పిటల్స్లో డెలివరీ అయితే అర్బన్ హాస్పిటల్స్లో ఎవ్రీ మంత్ 600 ఇస్తారు. అదే 700 హెల్త్ సెంటర్స్లో అయితే, హెల్త్ సెంటర్స్ ఇన్ రూరల్ ఏరియాలో కానీ వాళ్ళు కానీ డెలివరీ అయ్యింది అనుకోండి, దెన్ దే విల్ గివ్ 700 పర్ మంత్. అదే 1500 ఇస్తారు సిజేరియన్ డెలివరీ అయితే. చూడండి, వాళ్ళు ద మోర్ మెడికల్ ఫెసిలిటీ దే ఆర్ యూజింగ్, దట్ టు హోమ్లో దే షుడ్ బి డెలివర్డ్ త్రూ దిస్ పీపుల్. అలా అయితే 500 ఇస్తారు. లేదు వీళ్ళు అర్బన్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చేయించుకుంటే 600 ఇస్తారు. 700 రూపీస్ హెల్త్ కేర్ సెంటర్స్లో చేసుకుంటే, సిజేరియన్ డెలివరీ చేసుకుంటే 1500 ఇస్తారు వాళ్ళకి. ఓకే, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ వీళ్ళు తీసుకున్నా కానీ ఆల్సో ఎలిజిబుల్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రైవేట్ హాస్పిటల్, ఇఫ్ డన్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్. ఒక్కసారే ఇస్తారు ప్రైవేట్ హాస్పిటల్. ఓకే, ఒకసారే ఇస్తారు. ఓకేనా? ఈ అమౌంట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ జనని సురక్ష యోజన దేనికోసం అనేది కూడా గుర్తుపెట్టుకోండి. రాష్ట్రీయ మహిళా కోష్ ఏంటండి? కొన్ని ఇది ఎందుకంటే పూర్ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఈ స్కీమ్. ఇది దేనిపైన ఫోకస్ చేస్తుందంటే, ఫోకసెస్ ఆన్ క్రెడిట్ ప్రొవిజన్ ఫర్ లైవ్లీహుడ్ రిలేటెడ్. లైవ్లీహుడ్ అంటే ఇప్పుడు రీసెంట్లీ ఒక స్కీమ్ వచ్చింది, మీరు చూసుంటారు, ఏంటంటే స్ట్రీట్ వెండర్స్ కి 10,000 ఇస్తారు అనేసి. ఓకేనా? అలా లైవ్లీహుడ్ లేడీస్ వాళ్ళు బతకడం కోసం, లైవ్లీహుడ్ కోసం క్రెడిట్ ప్రొవిజన్ చేయడం కోసం ఈ స్కీమ్. ఓకేనా? రిలేటెడ్ యాక్టివిటీస్. సో వాట్ ఈ స్కీమ్ పేరు ఇచ్చినప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, వాట్ ఈస్ ద స్కీమ్ విచ్ ఫోకస్ ఆన్ క్రెడిట్ ప్రొవిజన్ ఫర్ లైవ్లీహుడ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఫర్ ఉమెన్ అన్నప్పుడు ఇది చెప్పాలి మీరు. ఓకేనా? నెక్స్ట్, సో ఇంకొన్ని న్యూ స్కీమ్స్ ఉన్నాయి, అవి ఫాస్ట్గా చెప్పేస్తాను, చూద్దాం. సో పిఎం కౌశల్ వికాస్ యోజన, ఈ స్కీమ్ దేనికోసం అది చాలు మనకి. ఓకేనా? సో మీకు ఏమైనా ఐడియా ఉందా? సో ఇది దేనికోసం అండి? కౌశల్ వికాస్ అంటేనే ఏంటి? స్కిల్ డెవలప్మెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్. ఇవి ఎందుకు అనేది మాత్రం చెప్తాను, అవి చాలండి మనకి. నెక్స్ట్ పిఎం వాణి.
So PM Vani. So Vani is nothing but Wi-Fi access network interface. Access network interface. Okay na? Access network interface. సో దీన్ని డిసెంబర్ 2020లో లాంచ్ చేశారు. ఎందుకంటే పబ్లిక్ వైఫై కోసం లాంచ్ చేశారు. ఓకేనా? పబ్లిక్ వైఫై అంటే ఏంటి? మన రైల్వే స్టేషన్లో కొన్ని సెంటర్స్ అలా. నెక్స్ట్ పిఎం జీవన్ జ్యోతి బీమా యోజన. సో పిఎం జీవన్ జ్యోతి బీమా యోజన ఏంటండి? సో ఇదేంటంటే పిఎన్బి మెట్ లైఫ్తో టైఅప్ అయిందండి. పిఎన్బి మెట్ లైఫ్తో టైఅప్ అయ్యి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఐపీపీబీ ఉన్నాయి కదా, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్, దీంట్లో 2 lakhs మనం పిఎంజేజేబీవై ఉంది కదా, పిఎంజేజేబీవై ప్రొటెక్షన్ ఇస్తుంది. ఎవరికంటే అన్బ్యాంక్డ్, బ్యాంకింగ్ లేకుండా ఉండే వాళ్ళకి, పూర్ పీపుల్కి, రిమోట్ పీపుల్ ఉంటారు కదా, రిమోట్ ఏరియాలో ఉండే వాళ్ళకి. సో రిమోట్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి పిఎంజేజేబీవై, పిఎం జీవన్ జ్యోతి బీమా యోజన గుర్తుంది కదా, ఇది మీకు 2 lakhs గుర్తుంది కదండి. నెక్స్ట్ ఎల్టీసీ క్యాష్ వౌచర్. దీని మీద రీసెంట్లీ క్వశ్చన్ ఉంది. సో ఇది ఎవరు లాంచ్ చేశారంటే, క్యాష్ అంటేనే ఇంకెవరు, ఫైనాన్స్ మినిస్టర్ లాంచ్ చేస్తారు. ఓకే, ఫైనాన్స్ మినిస్టర్ లాంచ్ చేశారు. ఓకే, సో ఎల్టీసీ అంటే ఏంటి? లీవ్ ట్రావెల్ కన్సెషన్. ఇది ఎవరికంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఓకే, ఏం లేదండి. ఈ స్కీమ్ లో మీ ఎవరైనా పేరెంట్స్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో అండర్ దిస్ స్కీమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కెన్ ఆప్ట్ టు రిసీవ్ క్యాష్ అమౌంటింగ్ టు లీవ్ ఎన్కాష్మెంట్ అండ్ 3 times ద టికెట్ ఫేర్. సో టికెట్ ఫేర్ ఉందనుకోండి, టికెట్ ఫేర్ ఉంటుంది కదా, టికెట్ ఫేర్ ఇంటూ 3 times ఎంతైతే ఉందో అంత మనీ దే కెన్ ఆప్ట్. మనీ కెన్ బి ఆప్టెడ్ ఫ్రమ్ గవర్నమెంట్, వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. టు పర్చేస్ ఐటమ్స్ దట్ టు జిఎస్టి, లగ్జరీ గూడ్స్ కాదు, వేర్ జిఎస్టి షుడ్ బి లెస్ దాన్ 12%. ఓకేనా? మీరు ఎల్టీసీ మీద మన వాళ్ళు వెళ్ళారనుకోండి, ఆ టికెట్ ఫేర్ ఒక 10,000 అయింది అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి 30,000 ఆ టికెట్స్ చూపించి తీసుకోవచ్చు. సో ఎందుకు? 12% జిఎస్టి తక్కువ ఉన్న ఐటమ్స్ కొనుక్కోవడానికి. ఓకేనా? నెక్స్ట్ గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్. వాట్ ఈస్ దిస్ గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్? సో గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్, సో దిస్ ఈస్ నథింగ్ బట్, కళ్యాణ్ అంటే మళ్ళీ మీరు మ్యారేజ్ అనుకుంటారేమో. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ హెల్త్ వర్కర్స్. ఓకేనా? ఇన్సూరెన్స్ స్కీమ్ ఫర్ హెల్త్ వర్కర్స్ ఫైటింగ్ COVID-19. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఈ స్కీమ్ లో 50 lakhs విల్ బి ప్రొవైడెడ్ టు ఇన్సూర్డ్ పర్సన్. సో 50 lakhs ఇస్తారండి. 50 lakhs ఫర్ ఇన్సూర్డ్ పర్సన్. ఎవరైతే హెల్త్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి ఏదన్నా అయితే 50 lakhs నామినీకి ఇస్తారు అండర్ దిస్ స్కీమ్. ఓకేనా? సో నెక్స్ట్ 5-star విలేజ్ స్కీమ్. దీని మీద క్వశ్చన్ ఉంది ఫ్రీక్వెంట్ గా. సో ఇది ఎవరు లాంచ్ చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ డిపార్ట్మెంట్ లాంచ్ చేసింది. 5-star విలేజ్ స్కీమ్ లాంచ్ చేసింది.
100%. ఎందుకంటే వీళ్ళు ఎయిమ్ 100% కవరేజ్ ఆఫ్ పోస్టల్ స్కీమ్స్. 100% కవరేజ్ ఆఫ్ పోస్టల్ స్కీమ్స్ కోసం ఇది 5-స్టార్ విలేజ్ స్కీమ్ అనేది లాంచ్ చేసింది. ఓకేనా? సో ఇదేంటంటే పోస్టల్ ప్రొడక్ట్స్ కి పీపుల్ కి మధ్య ఉన్న ఇంటీరియర్ విలేజెస్ లో ఉన్న వాళ్ళకి మధ్య గ్యాప్ లేకుండా చేయడం కోసం ఇది లాంచ్ చేశారండి. ఓకే, నెక్స్ట్ సుహానా, సయ్యద్ సుహానా పూర్ బ్రైడ్. పిఎం గరీబ్ కళ్యాణ్ అంటే పూర్ బ్రైడ్ అనుకున్నారా అండి? నెక్స్ట్ యాక్సలరేట్ విజ్ఞాన్ స్కీమ్. సో ఇది ఎవరంటే లాంచ్ చేసింది, లాంచ్డ్ బై సైన్స్ అండ్ ఇంజనీర్ రీసెర్చ్ బోర్డ్. ఇంజనీర్ రీసెర్చ్ బోర్డ్ లాంచ్ చేసింది, SCRB అంటారు. ఓకే, యాక్సలరేట్ విజ్ఞాన్ టు ప్రొవైడ్ సింగిల్ ప్లాట్ఫామ్ ఫర్, ఇదేంటంటే సింగిల్ ప్లాట్ఫామ్ ఫర్ రీసెర్చ్, ఇంటర్న్షిప్స్, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్, వర్క్ షాప్స్, వీటన్నిటికీ మీరు యాక్సలరేట్ విజ్ఞాన్ స్కీమ్ అని కొట్టి ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే వాట్ ఆర్ ద రీసెర్చెస్ అవైలబుల్, ఇంటర్న్షిప్స్ అవైలబుల్, వర్క్ షాప్స్ అవైలబుల్ అన్ని దాంట్లో ఉంటాయి. ఓకేనా? ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన. ఇందాక చెప్పాను కదండి. సో అన్నా ఇందాక ఏం చెప్పాను, గరీబ్ కళ్యాణ్ యోజన అన్నప్పుడు ఫర్ పీపుల్ హూ ఆర్ హెల్త్ అని చెప్పాను కదా. ఇక్కడ ప్యాకేజ్, ఇక్కడ యోజన. సో అన్నా యోజన అన్నప్పుడు సో ఏం లేదు, COVID-19 అప్పుడు, డ్యూరింగ్ COVID-19 ది స్కీమ్ వాస్ లాంచ్ టు ప్రొవైడ్ ఫుడ్ గ్రెయిన్స్ టు ద పీపుల్. చాలా మంది బిజినెస్ లేక లేదా బిలో పవర్టీ లైన్ వాళ్ళ కోసం ఫుడ్ ప్రొవైడ్ చేయడం కోసం ఈ స్కీమ్ లాంచ్ చేశారు. ఓకేనా? నెక్స్ట్ గరీబ్ కళ్యాణ్ రోజ్గర్ అభియాన్. సో ఇది మోడీ లాంచ్ చేశాడు. హూ లాంచ్డ్ దిస్? మోడీ లాంచ్ చేశాడు. సో దిస్ ఈస్ టు ప్రొవైడ్ livelihood opportunities for migrants, అంటే వలస వచ్చిన వాళ్ళ కోసం, మైగ్రెంట్స్ అండ్ రూరల్ సిటిజన్స్. సో వాళ్ళ కోసం ఇది స్టార్ట్ చేశారు, గరీబ్ కళ్యాణ్ రోజ్గర్ అభియాన్ అనేది. ఓకేనా? సో వాట్ ఈస్ ద స్కీమ్ దట్ వాస్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ మైగ్రెంట్స్ అన్నాడు అనుకోండి, ఇది ఇంపార్టెంట్. ఇంతవరకు ఏ స్కీమ్ లేదు మైగ్రెంట్స్ కోసం. సో గరీబ్ కళ్యాణ్ రోజ్గర్ అభియాన్. ఓకేనా? నెక్స్ట్ నగర్వాన్ స్కీమ్. ఇదేంటండి చెప్పండి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ అర్బన్ ఫారెస్ట్, అది. సో అర్బన్ ఫారెస్ట్ ప్రోగ్రామ్ టు ప్రమోట్ బయోడైవర్సిటీ. They have launched this scheme. ఓకేనా? ఇన్ అర్బన్. ఓకే, నగర్ అన్నారు కదా, అందుకే అక్కడ అర్బన్ లో ప్రమోట్ చేయడం కోసం, బికాస్ మోర్ ఆఫ్ డిఫారెస్టేషన్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్. సో ఓకే, సో ఇక్కడ ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు డెవలప్ 200 urban forests in 5 years. 200 urban forests they are going to develop in 5 years. Okay, so if our government develops some parks in cities, then they also will be provided some money from central government for development. మనల్ని తిట్టుకోవడానికే సరిపోతుంది. సో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ 2.0. సో ఏంటండి ఇది?
ఏం లేదు, దే వాంట్ టు కాంట్రిబ్యూట్ 50,000 crore టు ఎస్టాబ్లిష్ electronic hubs. Establish electronic hubs. Okay, electronic hubs. Next, కోనార్క్ టెంపుల్. కోనార్క్ టెంపుల్ ఏంటంటే ఇది టు సోలరైజ్ ఎంటైర్ కోనార్క్ టెంపుల్ స్కీమ్ ఒకటి లాంచ్ చేశారు. ఎంటైర్ కోనార్క్ టెంపుల్ అది కోనార్క్ సన్ టెంపుల్ ఉంది కదండి, సన్ టెంపుల్ దానికోసం అనేసి ఒక స్కీమ్ లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీస్. ఓకేనా. సో ఈ కోనార్క్ టెంపుల్ ఎక్కడుంది? ఒడిశాలో ఉంది. ఓకేనా, మన నోట్ పైన కూడా ఉంటది. సో ప్రమోట్ సోలార్ ఎనర్జీ కోసం వాళ్ళు ఒక స్కీమ్ లాంచ్ చేశారు. కోనార్క్ టెంపుల్ సోలరైజ్ అనే స్కీమ్ లాంచ్ చేశారు. ఓకేనా. నెక్స్ట్, స్వామిత్వ స్కీమ్. సో ఇది మోడీ లాంచ్ చేశారు ఆన్ అకేషన్ ఆఫ్ పంచాయత్ రాజ్ డే. ఎప్పుడండి పంచాయత్ రాజ్ డే? ఇది ఇంపార్టెంట్. పంచాయత్ రాజ్ డే ఇది ఎప్పుడు? 24th April. ఓకేనా. సో అప్పుడు లాంచ్ చేశారు. సో ఏంటంటే ఈ స్కీమ్ లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వెరీ ఇంపార్టెంట్, సర్వేయింగ్ విల్ బి డన్ త్రూ డ్రోన్స్. ఓకేనా, ఈ స్కీమ్ చాలా ఇంపార్టెంట్. త్రూ డ్రోన్స్ ఇన్ రూరల్ ఏరియాస్, విలేజెస్ అండ్ రూరల్ ఏరియాస్. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్. వెరీ గుడ్ మనోహర్, April 24 అని కామెంట్ చేశారు. నెక్స్ట్, సో ఇది ఇంపార్టెంట్ అండి, స్వామిత్వ స్కీమ్. ఎందుకంటే టు ప్రమోట్ సర్వేయింగ్ త్రూ డ్రోన్స్. ఆదివాసీ మహిళా శక్తీకరణ్ యోజన అంట. ఏంటండి ఇది? ఎవరు లాంచ్ చేశారు అంటే నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఇదేంటంటే ఎన్ఎస్టిఎఫ్డిసి. వీళ్ళు ఈ స్కీమ్ లాంచ్ చేశారు. సో వీళ్ళు ఎందుకంటే ఫర్ ట్రైబల్ పీపుల్ కోసం లాంచ్ చేశారు. సో ఇట్ ఎయిమ్స్ అట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎస్టీ ఉమెన్, షెడ్యూల్డ్ ట్రైబ్ ఉమెన్, అండ్ టు ఎన్హాన్స్ their livelihood, standard of life. See, మీకు ఆదివాసి అన్నప్పుడే యూ షుడ్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ అబౌట్ షెడ్యూల్డ్ ట్రైబ్, మహిళా ఉమెన్. సో టు డెవలప్ ద షెడ్యూల్డ్ ట్రైబ్ ఉమెన్స్ దే హ్యావ్ లాంచ్డ్ ఏ స్కీమ్, దట్ ఈస్ ఆదివాసి మహిళా యోజన. ఓకే, సో దీస్ ఆర్ ద గవర్నమెంట్ స్కీమ్స్ which I mainly focused. If there is any scheme which I did not cover, you people discuss it in the group. Okay na, these are the schemes. So ee schemes annitiki nenu PDF pettanu, oka material kuda nenu group lo share chestanu, adi meer chadavandi. Tomorrow we'll have quiz from this, around 50 questions. Each question just 15 seconds time ichi quiz pettanu repu evening టెలిగ్రామ్ ఛానల్లో. ఓకేనా, ఇవాళ చెప్పిన స్కీమ్స్, లాస్ట్ టైం చెప్పిన స్కీమ్స్, ఇవన్నీ ఇవాళ నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి. రేపు క్విజ్ ఉంటుంది. ఓకే, మెటీరియల్ ఐ విల్ బి షేరింగ్ ఇన్ ద గ్రూప్. ఆర్ యు ఆల్ ఓకే విత్ ద క్లాస్? వాజ్ ఇట్ యూస్ఫుల్? ఓకే, ఈ స్కీమ్స్
ఈ స్కీమ్స్ మీరు బాగా నేర్చుకోండి. నేను ఏదైనా స్కీమ్ చెప్పకుండా ఉన్నా మీరు గ్రూప్లో డిస్కస్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్. ఎగ్జామ్లో ఖచ్చితంగా మీకు 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి స్కీమ్స్ నుంచి, చాలా ఇంపార్టెంట్. ఓకే, రేపు క్విజ్ ఉంటుంది, రేపు ఈవినింగ్. మెటీరియల్ బాగా చదవండి. పాయింట్స్, కీ పాయింట్స్ నేను నోట్ చేశాను, అవి చూసుకుంటే మీరు సరిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ ఆల్, గుడ్ నైట్.